రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే బీఆర్ఎస్ నేతలు అసూయ పడుతున్నారన్నారు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు. పెట్టుబడులపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. మొన్న గ్లోబల్ సమ్మిట్ లో రాష్ట్రానికి 5 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే కేసీఆర్ తేలిగ్గా కొట్టిపారేయడం దారుణమన్నారు. మీ ప్రభుత్వంలో ఒప్పందం చేసుకున్న ప్రతి కంపెనీ వచ్చిందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం ఆలోచన విధానాన్ని మరి మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్పకనే చెప్పారు. వారి మాటల్లో అదే ధ్వనిస్తా ఉంది. గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి 5 లక్షల కోట్ల పైమించి పెట్టుబడులు ఎంఓయూలు జరిగితే ఆ ఎంఓయూలను మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ సంబంధించి గొప్ప పారిశ్రామికవేత్తలు చేసుకున్న ఈ ఎంఓయూ సంబంధించిన అంశాన్ని చాలా తేలికగా కొట్టిపడేసి పారిశ్రామికవేత్తలకు పెట్టుబడులు పెట్టాలని వారిని నిరుత్సాహపరిచే విధంగా వారి మాటలను మేము ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం. మేము అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం. ఒప్పందం చేసుకున్న ప్రతి కంపెనీకి సంబంధించి తీవ్రమైన ప్రయత్నం చేస్తూ ఖచ్చితంగా ఇక్కడే ఆ పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటు చేయడానికి దోహదపడే విధంగా ఆ వాతావరణం ఏర్పాటు చేసుకొని తద్వారా మన నిరుద్యోగ యువతకు సంబంధించిన ఉపాధి పెద్ద ఎత్తున పెంచాలనే ఒక ఆలోచనతోనే ఒక పాజిటివ్ దృక్పథంతోనే ఎవరైనా పోతా ఉంటారు. మేము అడుగుతా ఉన్నాం. వారి హయాంలో కూడా అనేక ఎంఓయూస్ జరిగినాయి. సింపుల్ ప్రిన్సిపల్ దాంట్లో ఒప్పందం చేసుకున్నప్పుడు ఒప్పందం పరంగా ప్రభుత్వం ఇస్తా ఉన్న రాయితీలు సబ్సిడీలు ఇక్కడ ఉన్న అడ్మినిస్ట్రేటివ్ వాతావరణానికి సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఏ ప్రభుత్వం చేస్తుంది. వారు చేసినో లేదు. కానీ ఈ రోజు వారి ప్రభుత్వంలో కూడా ఎంఓయూ చేసుకున్న ప్రతి కంపెనీ రాలేదు. మాకు అర్థం తెలుసు దాని గురించి. మేము ఎప్పుడూ ఆ విషయాలని కూడా రచ్చ చేయలేదు. ఎందుకు చేయలేదు? పెట్టుబడులు రావాలే, ఇది కంటిన్యూషన్ ప్రాసెస్. కానీ ఈరోజు మేము ధైర్యంగా చెప్తా ఉన్నాం. రాసి పెట్టుకోండి. ఐటీ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కానీ ఈరోజు ఏరోస్పేస్ కానీ డిఫెన్స్ కానీ బయో సైన్సెస్ రంగాల్లో ఇప్పటికే ఎక్కడ లేనంత ఈకో సిస్టమ్ ని డెవలప్ చేస్తూ పెట్టుబడులు తీసుకొచ్చాం. 2 సంవత్సరాల కాలంలో ఇంకా 3 తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి సంబంధించిన పరిశ్రమల అభివృద్ధి కానీ ఉపాధి కల్పనలో ముందుండే కార్యక్రమం చేస్తాం. 1.5 సంవత్సరాల కాలంలోనే ఒక్కటే ఫైనాన్షియల్ ఇయర్ లో 75 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ను తీసుకురావటం జరిగింది. మేము గట్టిగా చెప్తా ఉన్నాం, గర్వంగా చెప్తా ఉన్నాం. ప్రపంచంలో ఉన్న అతి పెద్ద కంపెనీకి సంబంధించిన జీసీసీ మన దగ్గర ఉన్నది. ఆ హోప్ ని మీరు హైప్ గా పరిగణిస్తే మీ పార్టీ మీరు అందరూ కూడా ఆ హైప్ లోనే మిగిలిపోయి రాష్ట్ర ప్రజానికానికి మీరు ఎప్పుడు కూడా నాయకత్వం వహించే అవకాశం లేకుండా పోతుంది. అసత్యాల గురించి, సత్యదూరమైన మాటల గురించి వారు మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది.